మరి క్రీస్తు సంఘంగా కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించు. పరలోకమందున్న మా తండ్రి, మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మేమేమైతే నేర్చుకోబోతున్నామో, మేమేమైతే వినబోతున్నామో ఆ సంగతులను సమయోచిత జ్ఞానంతో అర్థం చేసుకునగలిగి మరి మీ మాటల యొక్క పరమార్థాన్ని గ్రహించుటకు మాకు శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి. మీ మాటలను విడిచిపెట్టువారుగా ఈ భూమి మీద బ్రతకకుండా మరి మా బ్రతుకు కాలంలో మీ మాటల యొక్క పరమార్థాన్ని ఎరిగి మీ మాటల ప్రకారం తనువులు చాలించి మరి మీ చెంతకు చేరే అవకాశాన్ని మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మరి దిగ విడిచిన దేవుని ధర్మం అని మనం పాట చెప్పుకుందాం అని టైటిల్ పెట్టుకున్నాం. మరి దిగ విడిచిన అంటే విడిచిపెట్టిన అని, విడిచిపెట్టి వచ్చిన అని అర్థం అవుతుందంటే, అంటే విడిచిపెట్టిన దేవుని ధర్మం అని అర్థం వస్తుంది. ధర్మము అనగానే నైతిక విధి లేదా నైతిక బాధ్యత, అంటే నీతికి ధర్మానికి కట్టుబడి చేసే పని అని అర్థం వస్తుంది. ఒక వ్యక్తి తన విధిని, బాధ్యతను సరైన మార్గాన్ని అనుసరించడం అని అర్థం కూడా వస్తుంది. ఒక వ్యక్తి తన విధిని లేదా తన బాధ్యతను సరైన మార్గంలో, సరైన మార్గాన్ని అనుసరించి నడవడానికి లేదా నడిచే విధానాన్ని ఈ లోకంలో చెప్పుకుంటారు ధర్మం కింద. అయితే బైబిల్ గ్రంథం గురించి లేదా బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించగలిగితే, ధర్మము అనే పదానికి మనం బైబిల్ గ్రంథంలో ఆలోచించగలిగితే చాలా ధర్మాలు ఉన్నాయండి, చాలా ధర్మాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం మొదటి నుంచి మనం ఆలోచించగలిగితే మొదట మనకి కనిపించేది స్త్రీ ధర్మము కనిపిస్తుంది. భార్యాభర్తల ధర్మము, అలాగే బంధు ధర్మము, యాజక ధర్మము, ఉపకార ధర్మము, ఇంకా మనం చూసుకోగలిగితే ప్రపంచ ధర్మము కూడా ఉందండి. ఇవన్నీ బైబిల్లో కనిపించేవే. ప్రపంచ ధర్మము కూడా ఉంది. అంటే ప్రతి వ్యక్తికి వ్యక్తిగత ధర్మాలు ఉన్నాయి. అలాగే స్త్రీ ధర్మం అని, భార్యాభర్తల ధర్మం అని, బంధు ధర్మం అని, ఇవన్నీ మనం బైబిల్లో చూస్తాం. స్త్రీ ధర్మం వచ్చేసరికి షారా గారి గురించి, భార్యాభర్తలు వచ్చేసరికి మనం ఇలాగా అవ్వాదాము, ఇంకా మనకి బంధు ధర్మం వచ్చేసరికి రూతు సందర్భంలో మనం చూస్తాం. యాజక ధర్మం అంటే లేవీయులకి అప్పగింపబడిన యాజక ధర్మం గురించి, ఇంకా ఉపకార ధర్మము చేయకుండా ఉండకండి అని కొత్త నిబంధనలో చెప్పడం, ఇవన్నీ మనం చూస్తాం. అయితే ప్రపంచ ధర్మం కూడా ఉందండి, ప్రపంచ ధర్మం కూడా ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయుచు వ్రాయబడిన సంగతులు వాయుమండల సంబంధి అయిన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే. మనం ఏ ధర్మంలో ఉన్నామండి ఇప్పటి వరకు? ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. మీరు వాటిని చేయుచు అంటే పైన మీ అపరాధములు, పాపములు చేత మీరు చచ్చిన వారై ఉండగా అని మాట్లాడుతూ, వాయుమండల సంబంధమైన అధిపతి, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం, అంటే ఈ ప్రపంచ ధర్మం ఎవరి చేతిలో ఉంది? ఈ ప్రపంచ ధర్మం నడిపించేది ఎవరు? వాయుమండల సంబంధి. అంటే సాతాను నడిపించే ధర్మం ఏదైనా ఉందంటే ఈ ప్రపంచంలో ఉంది అని మనం బైబిల్ ప్రకారం చెప్పొచ్చు. అలాగా ధర్మము అనేసరికి దేవుడు ఏర్పరచుకున్న ధర్మం కూడా ఉంది. ఆయన ఏర్పరిచిన ధర్మం మనం ఆలోచించగలిగితే, ఇందుకు దేవుడు ఏర్పరిచిన ధర్మం ఏంటి అని బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, అంటే దేవుడు ధర్మాన్ని ఏర్పరిచాడు కాబట్టి సాతాను కూడా ఏం చేసింది? ధర్మాన్ని ఏర్పరిచి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి చెప్తున్నానండి. అపోస్తులు
వచ్చారు. దొంగ అపోస్తులు, బోధకులు, దొంగ బోధకులు, క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, ఇలాగా ప్రతిదానికి డూపు దించడం అలవాటు సాతాను గడ్డ. డూప్లికేట్ అన్నమాట. అంటే ధర్మము ఉంటుంది, అధర్మము ఉంటుంది. అంటే అధర్మము అనగా ఇదిగో సాతాను చేసే ధర్మము, సాతాను ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని ప్రపంచంలో పెట్టేస్తుంది. అక్కడ మళ్ళీ ఒకసారి చదువుకుందంటే, మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని, ఎవరో సాతాను అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేమించు శక్తికి అధిపతిని అనుసరించి ఎవరి అధిపతి? సాతానును అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నాం. ఇప్పుడు ఏం చేసామండి? దేవునిలోకి వచ్చేస్తాం. క్రైస్తవులుగా బ్రతకాలనుకుంటాం, క్రైస్తవులుగా బ్రతికి దేవుని చెంతకు చేరాలనుకుంటున్నాం. మరి ఇలా ఉన్న మనకు అసలు బైబిల్లో దేవుడు ఏర్పరిచిన ధర్మం ఏంటి? మరి ఆనాడు ఇజ్రాయేలీలను ఏర్పరచుకున్నాడు కదా, వారికి ఇచ్చిన ధర్మం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, అసలు దేవుడు ఏర్పరిచాడా ధర్మాన్ని ఏమైనా అని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము ఏమండి? నిర్మలమైనదంట, అది కన్నులకు వెలిగిచ్చేదంట. యెహోవా ఏర్పరిచిన ధర్మం అంటే దేవుడు ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అంటున్నారు. చూడండి, నిర్మలమైనది అంటున్నారు. అంటే దేవుడు ఏర్పరిచిన ధర్మము ఉంది, దేవుడు ఏర్పరిచిన ధర్మం ఉంది. అంటే దేవుడు ఏర్పరిచాడా అంటే ఏర్పరిచాడు. ఎవరికి ఏర్పరిచాడు అని మనం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే, ఇదిగో తన సొంత జనాంగం కింద ఏర్పరచుకున్న ఇజ్రాయేల్. మరి ఇజ్రాయేలీలకి నాయకుడు ఎవరంటే మోషే. మరి మోషే గారిని మనం ఆలోచించగలిగితే, మోషే గారి సందర్భం ద్వితీయోపదేశ కాండం రెండోసారి మరి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇజ్రాయేలీలకి ఇచ్చినప్పుడు, రెండోసారి ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయేలీలకి ఇచ్చినప్పుడు మాట్లాడుతూ ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 1వ వచనం. మోషేయు ఇజ్రాయేలీల పెద్దలను ప్రజలతో ఇట్లనిరి. మోషే ఉన్నారంట, ఇజ్రాయేలీల పెద్దలు ఉన్నారంట. ప్రజలు ఎవరండి? ప్రజలంటే ఆనాడు ఇజ్రాయేలీలతో ఇట్లనిరి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలె. ఇజ్రాయేలీలతో మోషే గారు పెద్దలు ఇజ్రాయేలీలకి ఏం చెప్తున్నారంటే, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. అంటే దేవుడు ఒక ధర్మాన్ని మోషే గారి ద్వారా ఏర్పరుస్తున్నాడు. ఆ ధర్మాన్ని మీరు ఆచరించాలి అని చెప్తున్నారు, ఆచరించమని చెప్తున్నారు. అంటే ఒక ధర్మాన్ని ఏర్పరిచినట్టుగా మనం కీర్తనలో చూసాము. ఇదిగో ద్వితీయోపదేశ కాండంలో మోషే గారి ద్వారా ఇజ్రాయేలీలకి ఒక ధర్మాన్ని ఇచ్చి, ఆ ధర్మాన్ని ఏం చేయాలంట? ఆచరించమని చెప్తున్నారండి. ఇంకా ఈ ధర్మం ఎలా ఉంటదంటే, ఈ ధర్మం గురించి మనం ఆలోచించగలిగితే, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం చూడండి 5వ వచనం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. ఒకవేళ దేవుడు ఏర్పరిచిన ధర్మాన్ని మీరు ఆచరించగలిగితే, ఒకవేళ దేవుడు ఏర్పరచుకున్న ధర్మాన్ని, దేవుడు మీకు ఇచ్చిన ధర్మాన్ని ఆచరించగలిగితే కీడేమియు సంభవింపదు. అంటే ఈ లోకంలో కీడుల గురించి మాట్లాడుతున్నారా? ఈ లోకంలో శ్రమల గురించి మాట్లాడుతున్నారా? అవన్నీ వస్తాయని చెప్పారు. అంటే మీకు కీడేమియు కీడు అనేది జరగదు అని మాట్లాడుతున్నారంటే. ఇంకా ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 19 నుంచి మనం ఆలోచించగలిగితే, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 19 నుంచి మనం ఆలోచించగలిగితే, అది అతని వద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ
ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఇక్కడ ధర్మం అంటే ఏమర్థమైందండి మనకి? ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన ధర్మం ఉందని అనుకున్నాము. ఆ ధర్మాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ధర్మం అని ఏం చెప్తున్నారండి? ధర్మాన్నం అని ఏం చెప్తున్నారు? చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యన దీర్ఘాయుష్మంతులగుటకై అన్నారా? ఇజ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడముకు గాని తాను తొలగక ఇండునట్లు. అంటే ధర్మాన్ని విడిచిపెట్టి కుడికి గాని ఎడమకి గాని వెళ్ళిపోకూడదు, అంటే అటు ఇటు తిరగకూడదండి. ఈ ధర్మాన్ని విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఇండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఏమన్నారండి? ఈ ధర్మం ఏంటి? ఈ ధర్మం అంటే ఏంటి? ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అంటున్నారు చూడండి. నెక్స్ట్ ఇంకేమంటున్నారు? ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు. అంటే ధర్మము అనగా ఏంటి? ఇప్పుడు బైబిల్లో మనం ఇప్పుడు ఆలోచించిన వచనం ప్రకారము ధర్మము అంటే ఏంటి? ధర్మశాస్త్రము, అంతేనా? దేవుని కట్టడ, నిబంధన. అర్థమవుతుందండి? అర్థమైందా? తాను తన సహోదరులకు ఇవన్నీ చెప్తున్నారు కదా, తాను తొలగక ఉండునట్లు అంటున్నాడు. ఈ ధర్మం విడిచిపెట్టి అటు ఇటు తిరిగి తొలగపోతాడేమో అని ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నింటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఏ గ్రంథం? అంటే ఇప్పుడు ధర్మము అంటే ఏది? ధర్మశాస్త్ర గ్రంథం. అంటే ఇజ్రాయేలీలకి నిబంధన పెట్టాడు, ఇజ్రాయేలీలకి నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధనే ధర్మము అని చెప్తున్నారంటే, అంటే ఈ ధర్మాన్ని మీరు విడిచి తొలగిపోకూడదు, కుడికి గాని ఎడమకి గాని వెళ్ళిపోకూడదు. ఇది రెండోసారి ఇజ్రాయేలీలకి ఇస్తున్న ధర్మశాస్త్రంలో చెబుతున్న మాట. అంటే ధర్మము అనగా ఏంటి? ధర్మశాస్త్రము, ధర్మశాస్త్ర వాక్యములు, అంతేనంటే. ధర్మం అంటే ఏంటి? ధర్మశాస్త్ర వాక్యం. అంటే దేవుని కట్టడలు, దేవుని మాటలు ధర్మం. చివరిగా చెప్పాలంటే దేవుని మాటే ధర్మం, అంతేనండి. దేవుని మాటే ధర్మం. అంటే దేవుని మాటలకు విలువ ఇచ్చేవారుగా ఉండాలి. అంటే దేవుని మాటలు విడిచిపెట్టకూడదు, దేవుని మాటలు విడిచిపెట్టని వారుగా మనం బ్రతికేవారుగా ఈ భూమి మీద ఉండాలి. మరి విడిచిపెడుతున్నావా? ఇప్పుడు ఈ ధర్మాన్ని మనం ఆలోచించగలిగితే ధర్మం అంటే ఇంకొక అర్థం వస్తుంది. ఏమొస్తుందండి? మీరు ఏదన్నా చేసే సహాయం, ఉపకార ధర్మాన్ని మర్చిపోకుండా అంటాడు కదా పౌలు గారు. అంటే మీరు చేసే సహాయం. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఉపకార ధర్మం చేస్తున్నారు, బాగుంది. ఉపకార ధర్మం, ఇదిగో ఈ రోజు పలానా దిక్కుకి వెళ్ళి వారిని ఆదరించి వారికి భోజనం పెట్టి రావాలని నిర్ణయించుకున్నాం అనుకోండి. ఒక ఉపకారం చేయడానికి పూనుకుంటున్నారు, ఉపకార ధర్మానికి వెళ్తున్నారు. ఈ ఉపకార ధర్మములో ఈ ధర్మాన్ని వదిలేస్తారు, ఈ ధర్మాన్ని విడిచిపెడుతున్నారు. అవునా కదంటే? ఉపకారం చేస్తున్నావు, మరి నువ్వు చేయవలసిన ధర్మం ఏది? ఉపకారం చేస్తున్నావు, ఉపకార ధర్మాన్ని పాటిస్తున్నావు, నువ్వు చేయవలసిన ధర్మాన్ని విడిచిపెడుతున్నావు. దేవుని మాటలు విడిచిపెట్టేయట్లేదా? అంటే దేవుని మాటను విడిచిపెట్టి నేను ధర్మం చేస్తున్నాను, ధర్మంగా బ్రతుకుతున్నానంటే కుదరదండి. మళ్ళీ మీరు చేయవలసిన పని ఏంటంటే ఇదిగో ధర్మము చేయాలి, ధర్మంగా బ్రతకాలి, ధర్మంగా బ్రతకాలి. అంటే దేవుడు పాత నిబంధనలో లేవీయులను యాజకులుగా నియమించి వారికి యాజక ధర్మాన్ని కూడా పెట్టాడు. నా ధర్మాన్ని ఆచరించాలి. మీరు ఇదిగో 12 గోత్రాల్లో లేవీయుల్ని ఏర్పరిచి వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈ పని ఏంటి? వాళ్ళు చేసే పని ఏంటండి? యాజకులు చేసే పని యాజక ధర్మము అంటారండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 4-8 వచనాలు ఆలోచిద్దామండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 4-8 వచనాలు. అందువలన
లేవీలకు ఇక్కడ చూసారండి, లేవీలకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞ మీకు ఇచ్చిన వాడును నేనే అని మీరు తెలుసుకొందురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చి తిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ నేమాత్రము చేయక ఆ సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారి జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మీ మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధన నిరర్ధకము చేయుచున్నారు. ఇంతకీ లేవీలతో చేసిన నిబంధన ఏంటంటే, నాయన మీరు యాజక ధర్మం చేయాలి. యాజక ధర్మం అంటే ఏంటి? ఇదిగో ఏమంటున్నారండి 7వ వచనంలో 6వ వచనంలో చివరి మాట చూడండి. యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారే దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఎవరి వైపు త్రిప్పారు? దేవుని వైపు. అంతేనండి. అంటే వాళ్ళ దోషాలు తీయడానికి, వారి పాపాలు కడుక్కోవడానికి వీళ్ళు ఏం చేయాలి? యాజక ధర్మం చేయాలి. అంతేనా? యాజక ధర్మం చేయాలి. ఎవరు వీళ్ళు? లేవి. అంటే లేవీలకి దేవుని కోసం పని చేయడానికి ఏర్పరచుకున్నారు వీళ్ళని. యాజక ధర్మాన్ని నెరవేర్చాలి వీళ్ళు. యాజక ధర్మాన్ని నెరవేరుస్తూ దేవుని వైపున అనేకులకు త్రిప్పాలి. అయితే వీరిని కూడా ఏమంటున్నాడంటే 8వ వచనములో వీరిని కూడా ఏమంటున్నాడంటే, అయితే మీరు మార్గము తప్పితిరి అన్నారా? మీరు మార్గం తప్పేశారంట. ఇంకేమంటున్నారంటే, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి. అండ్ ఈ రోజు అభ్యంతరాలు రావట్లేదా? ధర్మశాస్త్రం ప్రకారం బైబిల్లో అనేక సందేహాలకు అభ్యంతరాలు రావట్లేదా? సందేహాలు తీర్చుకుంటున్నారా? లేదు. సందేహాలు తీర్చుకునేవారిగా ఉన్నారా? లేదు. ఏమండి ఈ రోజు మాట్లాడుకుంటున్నాం కదా, ధర్మశాస్త్రం అయినా మాట్లాడుతున్నది బైబిలే కదండి, దేవుని మాటలే కదా. మరి ఈ దేవుని మాటలు మాట్లాడుకుంటున్నారు. ధర్మశాస్త్రమును అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులు అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకం చేసేస్తారు. అంటే మీరు ఇదిగో ఆ రోజు వాళ్ళు నిరర్ధకం చేశారంట. ఏమంటున్నారో తెలుసండి? ఏమంటారో తెలుసా? వాళ్ళని ఏమన్నారండి? వాళ్ళని యాజకులు సైన్యములకు 7వ వచనం చూడండి ఏమంటున్నాడు? యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూతలు అన్నారా? యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. ఏమండి యాజకులకు ఉండవలసిన లక్షణం ఏంటి? ఏముండాలంటే అండి, ఏముండాలంట? వారు దూతలంట. ఎవరికి? సైన్యములకు అధిపతి యెహోవాకి వారు దూతలంట. అలాంటి అధికారం కలిగిన వాడండి ఆయన. యాజకులు ఇంకేమంటారు? వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అంటున్నారు. చూడండి, జ్ఞానమును బట్టి బోధింపవలను. ఈ రోజు జ్ఞానం గురించి ఏమన్నా మాట్లాడాం అనుకోండి, బైబిల్ గురించి, ఆ బైబిల్లో బోల్డ్ అని ఉంటాయండి. బైబిల్లో చాలా ఉంటాయండి. మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే సరిపోతుంది. భయభక్తులు కలిగి ఉండాలండి, భయభక్తులు కలిగి ఉండాలి. కానీ నువ్వు బోధించే స్థితిలో ఉన్నావు కదా, నువ్వు ఒకరికి చెప్పే స్థితిలో ఉన్నావు కదా, ఒకరికి స్వార్థ చేసే స్థితిలో ఉన్నావు కదా. భక్తి ఉంటేనే సరిపోదు. ఏముండాలి? నువ్వు మాటలు చెప్పేటప్పుడు వారి జ్ఞానమును బట్టి బోధింపవలెను. అంటే అప్పుడే అలా ఉంటే ఈ రోజుల్లో జ్ఞానం అవసరం లేదంటారా? ఏమంటే జ్ఞానం అవసరం లేదంటారా? అంటే చివరిగా ఈ ధర్మాలన్నీ మనం చూసుకుంటే దేవుడు ఏర్పరిచిన ధర్మం ఏంటంటే, ఇదిగో ఇజ్రాయేలీల్లో లేవీయుల్ని ఏర్పరచుకుని యాజక ధర్మం చేయమన్నాడు. ఎందుకు యాజక ధర్మం చేయమన్నాడు? యాజక ధర్మం ఎందుకు చేయమన్నాడండి? 6వ వచనంలో చివరి మాట, యాజక ధర్మం చేసేటప్పుడు 6వ వచనంలో చివరి మాట ఏమంటున్నారు? దోషముల నుండి అనేకులను త్రిప్పిరి. అంటే దోషాల నుండి అనేకులను త్రిప్పాలి. దోషం చేయకుండా వాళ్ళని కాపాడాలి. ఇదిగో పాపం చేయకుండా వారిని మనం కాపాడగలగాలి.
ఉండాలి. మరి ఈ రోజు పాత నిబంధన మనకు లేదు. మనం ఎవరు అంటే మనం ఎవరో క్రైస్తవులు. అంటే క్రీస్తులోనికి బాప్తిస్మము తీసుకుని క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం. అంతేనండి. మరి క్రైస్తవులుగా బ్రతుకుతున్న మనకు ఏ నిబంధన ఇప్పుడు? పాత నిబంధన, కొత్త నిబంధన. అంటే పాత నిబంధనలో ఇజ్రాయేలీలు వారు పాటించలేకపోయారు. ఇదిగో మీరు ఆ ధర్మశాస్త్రాన్ని విమర్శించడం గాని, విడనాడటం గాని, విడిచిపెట్టడం గాని ఇవన్నీ చేశారు అని దేవుని మాటలు మనం చూసుకున్నాం. మరి ఈ రోజు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు కొత్త నిబంధనలో యాజకులు ఎవరు? యాజక ధర్మం ఏంటి తెలియాలి కదా. కొత్త నిబంధనలో యాజకులు ఎవరు, యాజక ధర్మం ఏంటి అని కూడా మనకు తెలియాలి. మరి కొత్త నిబంధనలో యాజకులు ఎవరు అని మనం ఆలోచించగలిగితే యాజకులకి యాజకుడు ఉన్నారండి. ఈ నిబంధనలోకి వచ్చేసరికి యాజకులకే యాజకుడు ఉన్నాడు. ఆయన ఎవరో చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొని దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైనా ఎవరండి? ప్రధాన యాజకుడైన యేసు మీద మనం ఏముంచాలంట? అంతే కదండి. ఇప్పుడు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో ఉన్నాం. మనము పరలోక సంబంధమైన పిలుపులో ఉన్నాం. అంటే క్రీస్తు సంఘంగా కూడుకున్నాం. ఇదిగో యేసు క్రీస్తు వారు వస్తే మనల్ని తీసుకువెళ్ళిపోతారని నమ్ముతున్నాం. ఈ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అన్నారా? లక్ష్యముంచమన్నారా? ఇంకొక మాట చూడండి. 8వ అధ్యాయము 2వ వచనం. 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. 8వ అధ్యాయము 1 నుంచి చదివండి. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడు. ఆయన ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఎక్కడున్నాడంట? ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? పరలోకంలో ఉన్నాడు. అంతే కదండి. మహామహుని అంటే ఎవరు? దేవుడు. దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇంకా 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడండి? ఈయన పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మరి ఇప్పుడే ఆయనే యాజకత్వం చేయాలా? ఆయనే మన దోషాలు చేసేవారిని తప్పించాలా? ఆయనే దిగి రావాలా? మళ్ళీ ప్రతిసారి ఇప్పుడు మన పాపాలు కడగడానికి ఆయనే దిగి రావాలా? ఇప్పుడు ఆయన దేవుని కుడిపార్శ్వమును వెళ్ళిపోయాడు. దేవుని కుడిపార్శ్వమును కూర్చున్నాడు. జయించు వానికి దేవుని పరదేశంలో జీవవృక్షాలు ఫలం భుజింపనిస్తాను ఫలాలని, ఇదిగో నా పక్కన కూర్చోబెట్టుకుంటానని ఇవన్నీ మాటలు చెప్పారు. ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నాం ఇవన్నీ. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఎవరికి? యాజకులకి. అంతే కదండి. ఇప్పుడు ప్రధానమంత్రి, మనుషులందరిలో మంత్రులకు ప్రధానమంత్రి ఆయన. ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాగే ప్రధాన యాజకుడు అంటే యాజకులందరికీ ప్రధానుడు. అంతే కదండి. యాజకులందరికీ ప్రధానుడు అంటే యాజకులు ఉండాలా? యాజకులు ఉండాలి. మరి యాజకుల్ని ఎవరు చేశారు, ఎవరు నియమించాడో చూద్దామండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొన్నారంటండి. ఎవరైనా వధింపబడిన వాడవై అన్నారు. చూడండి, నువ్వు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి రక్తం కాచింది ఎవరు? యేసుక్రీస్తు వారు. నీ రక్తం ఇచ్చి కొన్నారంట. రక్తం ఇచ్చి మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట
పాడుతారు. ఇప్పుడు ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషుల్ని ఎవరు కొన్నారండి? ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఎవరు కొన్నారు? కొని ఏం చేశారంట? యాజకులుగా చేశారంట. అంతేనండి. ఇంకో మాట చూసుకుందాం, నిరూపించుకోవాలి కదా మరి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఏం చేశారండి? ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇప్పుడు పాత నిబంధనలో లేవీయులను యాజకులుగా నియమించి వాళ్ళకి యాజక ధర్మాన్ని ఏర్పరిచారు. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు కొత్త నిబంధనలో ఇప్పుడు గోత్రం లేదు, ప్రతి ప్రజలోనూ మనుషులందరూ యాజకులే. అంతేనా? ప్రతి ప్రజలోనూ మనుషులందరూ యాజకులే. ఇప్పుడు వీళ్ళని కొనుక్కున్నాడు, యాజకులుగా నియమించుకున్నాడు. వీళ్ళని కొనుక్కున్నాడు, యాజకులుగా నియమించుకున్నాడు. అంటే మనం అందరం ఇప్పుడు ఏంటి? యాజకులు. ఇప్పుడు మనము చేయవలసిన ధర్మం ఏంటి? మనం ఏమైనా ఇప్పుడు వాళ్ళకిలాగా పాప క్షమాపణ నిమిత్తం లేకపోతే పాపాల నిమిత్తం మనం ఏమైనా వాళ్ళకి బలులు ఇవ్వడం ఇవన్నీ చేయాలా? వారి కొరకు మనం బలులు ఇచ్చి వారి పాపాలను కడగడం ఇవన్నీ ఇదిగో పాత నిబంధనలో జరిగే కార్యక్రమాలన్నీ ఇప్పుడు మనం ఏమైనా చేయాలా? అలా ఏమైనా ఏర్పరచుకోవాలా మనం ధర్మాన్ని? అంటే ఇదిగో ఎన్ని ధర్మాన్ని అనుసరించినా గాని ఇదిగో దేవుడు ఒక ధర్మాన్ని యెహోవా ఏర్పరిచిన ధర్మం అన్నారు కదా, దేవుడు ఏర్పరచుకున్నాడు ధర్మాన్ని, దేవుడిని ఏర్పరిచాడు. ఇదిగో మిమ్మల్ని నన్ను ఏర్పరచుకున్నాడు. ఆనాడు ఎప్పుడు ఇజ్రాయేలీల్ని ఏర్పరచుకున్నాడు, ఆనాడు ఇదిగో ఈ రోజు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, మనందరినీ ఏర్పరచుకున్నాడు. మరి ఇలా ఏర్పరచుకున్న మనం చేయవలసిన కొత్త నిబంధన యాజక ధర్మం ఏమిటి? ఇప్పుడు కొత్త నిబంధనలో వచ్చేసాం, మనం కొత్త నిబంధనలో ఉన్నాం, అంతే కదండి. బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన అంటే కట్టడ. ఇదిగో పాత కట్టడని అనుసరించాలన్నాడు, పాత ధర్మశాస్త్రాన్ని అనుసరించాలన్నాడు, అదే ధర్మం అన్నాడు దేవుడు అప్పుడు. మరి ఇప్పుడు కొత్త ధర్మశాస్త్రం వచ్చింది, ఇంకో కొత్త జనం వచ్చేసారు. అవునా? కొత్త జనం వచ్చేసారు. మరి యాజక ధర్మం పాతదే ఉంటుందా? చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. ఇదియుగాక యాజకులు మార్చారండి యాజకుల్ని. యాజకులు మార్చబడ్డారా? యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. యాజకులు మారితే యాజక ధర్మం కూడా ఏమవుతుందండి? మారిపోతుంది. అంటే ఇప్పుడు యాజక ధర్మము మారిపోయింది అంటే యాజక ధర్మము మనం పాటిస్తున్నామా? మరి యాజక ధర్మాన్ని అనుసరించేవారుగా ఉన్నామా? ఆ మారిన యాజక ధర్మం మనకు అర్థమైందా? ఈరోజు ధర్మకార్యాలనే పేరట ఇదిగో ఈ యాజక ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నారంటే మన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నేను ఒకరికి ఫుడ్ పంచిపెట్టాను, ఈ రోజు నేను ఒకరికి హెల్ప్ చేశాను, ఈ రోజు ఒకరికి నేను సహాయం చేశాను, ఇదేంటిది? ధర్మకార్యాలు. అంతే కదండి. కొర్నేలి గారి సందర్భంలో మనం చూసుకుంటాం. మరి కొర్నేలి గారు ధర్మకార్యాలన్నీ దేవుని దగ్గరికి చేరిపోయినాయి. అవునా? కొర్నేలి గారి ధర్మకార్యాలన్నీ ఎక్కడికి చేరిపోయినాయి? దేవుని దగ్గరికి చేరిపోయినాయి. ఎందుకు చేరిని? ఆయన ఒక్క ధర్మ కార్యం చేసి విడిచిపెట్టలేదు, దేవుని వాక్యాన్ని వినిపించారంటే. ఇదిగో ఆయనకి తెలిసిన వారందరినీ, ఆయన కొలీగ్స్ ని, ఆయన దగ్గర చేసే పని వారిని, ఇవన్నీ మీరు చదువుకున్న సందర్భాలు, అందుకనే చూపించట్లేదు. ఇదిగో వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాక్యం వినిపించాడండి ఆయన. అందుకనే ఆయన ధర్మ కార్యాలు దేవుని దగ్గర. ఆ మాట చూసుకుని ముందుకు వెళ్దామండి. కొరింథీయులకు అపోస్తుల కార్యం 10వ అధ్యాయం, 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడంట. అంటే అతడును తన ఇంటి వారు ఒకళ్ళు కాదండి, వీళ్ళందరినీ మళ్ళీ పోగేసుకుని ఏం చేస్తారు? పేతురు గారిని రప్పించుకుని వాక్యం చెప్పిస్తారు. అవునా కదా? ఇదంతా మనకు తెలిసిన విషయం. అంటే ఈయన ధర్మకార్యాలు దేవుని యొద్దకు చేరడానికి ఏంటిది? ఆయన చేసిన పని ఏంటి?
ఆ మాట కూడా చూద్దాం, చూడండి. 4వ వచనం చివరి మాట. అతడు దూత వైపు తిరిగి చూచాడంట. భయపడి ప్రభువా ఏమని అడిగిన అందుకు దూత మాట్లాడుతుందండి. నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి, దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరుకొని అంట. జ్ఞాపకార్థంగా చేరుకొని అంటే ఇదిగో వెంటనే ఈ దూత వచ్చి చెప్పగానే, ఇదిగో పేతురు అనే ఒక అతను ఉన్నాడు, నువ్వు పిలిపించుకోమని చెప్పగానే ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఇతను భక్తి ఉంది, ఇదిగో దేవుళ్ళలో పెరుగుతున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించేవాడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు. కానీ ఇతను కొత్త నిబంధనలోకి వచ్చేసాడు. ఈ పాఠం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, అవునా కదండి? ఈ పాఠం మన కొర్నేలికి కొదువైనదేమి అని మాట్లాడుకున్నాం. అంటే ఆయనకి కొదువైపోయింది ఒకటి, ఏదో కొత్త నిబంధనలోకి వచ్చేసాడు ఆయన. అంటే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇదిగో ఆచరించవలసినవి, పాటించవలసిన తెలుసుకోవాలి. నిబంధన మారినప్పుడు, నిబంధన మారింది, కొత్త నిబంధన. యాజకులు కూడా మారబడ్డారు, అవునండి. యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మం కూడా మరి యాజక ధర్మాన్ని నెరవేర్చేవారుగా ఉన్నామా లేదా అని మనమే ఆలోచించుకోవాలి. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం అండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మనం పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డాం. ఎందుకంటే ఇదిగో ఇది వరకు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారే ఉండగా యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధులుగా మనం క్రైస్తవులుగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. అయితే పరిశుద్ధులు సంపూర్ణలగునట్లు క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం అంటే ఏంటిదండి? క్రీస్తు శరీరం అంటే మనమే. క్రీస్తు శరీరము అంటే సంఘము. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఇప్పుడు క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి చేయుటకు ఏం చేయాలండి? ఏ ధర్మం చేస్తున్నావా మనం? ఏమండి చేస్తున్నావా? క్రీస్తు సంఘము అభివృద్ధి చెందటానికి, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మమును జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఏమండి చూసారా? ఏమిటండి క్రీస్తు శరీరము అంటే? క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు ఏం చేయాలంట? ఇప్పుడు ఏ ధర్మం చేయాలండి? ఏ ధర్మాన్ని ఆచరించాలి మనం? పరిచర్య. అంటే పరిచర్య అంటే పరిచారము చేయటము. మరి ఎంతమంది చేస్తున్నామండి మనం? ఓకే, చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ రోజు నేను ఉపకార ధర్మం చేయాలనుకుంటున్నా, ఉపకార ధర్మాన్ని పాటిద్దామని. మరి ఉపకార ధర్మం చేసేసి వచ్చేస్తే అయిపోతుందా? పరిచర్య ధర్మం చేయాలా వద్దండి? అంటే మనకు అప్పగింపబడిన బాధ్యత ఏంటి? మనం చేయవలసిన, అనుసరించవలసిన బాధ్యత ఏంటి? పరిచర్య ధర్మము. మరి పరిచర్య ధర్మం అంతే కదండి. మనం చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చిన యాజకులు కదా, రాజులైన యాజకులు అన్నారు కదా. మరి యాజకులు చేయవలసిన పరిచర్య ధర్మం ఏమైందండి? చేస్తున్నావా? లేదు. అంటే నాకు ఎందుకులే, వాళ్ళు ఏదో చేసుకుంటారో, వాళ్ళు చెప్పుకుంటారు, ఇది కాదంటే మీలో ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఏంటి? పరిచర్య ధర్మం. మరి ఈ ధర్మాన్ని పాటిస్తున్నారా మీరు? ఆ రోజు అన్నాడు కదా మలాకీ గ్రంథంలో, ఒకసారి చూడండి ఏమన్నాడు మలాకీ గ్రంథం. వాళ్ళని అన్నారు కదండి, 2వ అధ్యాయము మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. అయితే మీరు మార్గము తప్పితిరి, ఆ ధర్మశాస్త్రము విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధన నిరర్ధకము చేసి ఉన్నారు. ఇదిగో ఆ రోజు వాళ్ళు నిరర్ధకం చేసేస్తున్నారు. ఈ రోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే, మీరు ధర్మం పాటించట్లేదు, అనుసరించట్లేదు, ఆ విధిని అనుసరించట్లేదు అంటే ఏంటి చేస్తున్నది? అంతే కదా. ఆ రోజు వాళ్ళు ఏం చేశారు, ఈ రోజు మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నామంటే. ఈ రోజు మనం యాజక ధర్మాన్ని ఇదిగో అనుసరించకపోతే, యాజక ధర్మాన్ని చేయలేకపోతే, ఇదిగో పరిచర్య ధర్మాన్ని మనం ఆచరించేవారిగా ఉండకపోతే ఏమైనట్టు? ఆ రోజు వాళ్ళు చేసినట్టే ఇప్పుడు మనము చేస్తున్నట్టు. ఇవ్వండి, సంఘములో క్రీస్తు శరీరం అంటే నేను ఒక్కడైనా? ఇదిగో ఆయన క్రీస్తు శరీరమే, ఆయన క్రీస్తు శరీరమే, మీరు క్రీస్తు శరీరమే, మీరు క్రీస్తు శరీరమే. అంటే సంఘాభివృద్ధి, క్షేమాభివృద్ధి కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మీరు ఏ ధర్మం జరిగించాలి?
పరిచర్య ధర్మం జరిగించాలి. చేయండి, ప్రతి ఒక్కరూ పరిచర్య ధర్మాన్ని జరిగించండి. అంటే కొత్త నిబంధనలో దేవుని ధర్మం అంటే ఏంటి? కొత్త నిబంధనలో దేవుని ధర్మం అంటే ఏంటి? పరిచర్య ధర్మం. మీరందరూ పరిచర్య ధర్మం జరిగించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అండి పరలోకమందున్న మా తండ్రి, మరి మీరు ఇచ్చిన బహు విలువైన మాటలు మేము కొద్దిగా ఆలోచించాం తండ్రి. మరి మీ ఆలోచనలో తీసుకెళ్తున్న మమ్మల్ని మరి సమయోచితంగా మరి మీ వాక్యాన్ని అర్థం చేయించగలుగుటకు శక్తిని బలాన్ని దయచేస్తున్న మీకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, ఇంకా అనేకమైన సంగతులు మేము నేర్చుకున్నటకు మాకు శక్తిని బలాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మరి మీ మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతికి మా తనువు చాలించుటకు, అలాగే మీ మహాజ్ఞానాన్ని మరి మేము ఎంతమందికి అయితే చెప్పగలదమో మీ చిత్తమైతే అంతమందికి చెప్పగలుగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మరి సంఘ అభివృద్ధి, క్షేమాభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మరి మాకు సహాయం చేయమని కోరుతున్నాను తండ్రి. తండ్రి, మేము ఏ పని చేసినా మీ కొరకు మాత్రమే చేయడానికి, మీ కొరకు ఆలోచించి మాత్రమే చేయడానికి మాకు సహాయం చేయమని, ఇక్కడున్న వారందరికీ మరి మీ వాక్యం ఎంతమంది అయితే మరి గ్రహించుకున్నారో, విన్నారో, మరి వారందరికీ పరలోక సంబంధమైన దీవెనలు నిండుగా ఇవ్వమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.